గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం అప్లికేషన్స్ ఆఫ్ రెడ్యూస్ ఫార్ములా చేసాము. నెక్స్ట్ ఆర్థోగోనల్ ప్రాపర్టీస్ ఆఫ్ లెజెండర్స్ పాలినామియల్. నెక్స్ట్ ఆర్థోగోనల్ ప్రాపర్టీ ఆఫ్ ఏంటి పెట్టుకోండి, ఆర్థోగోనల్ ప్రాపర్టీ ఆఫ్ లెజెండర్స్ పాలినామియల్. ఆర్థోగోనల్ ప్రాపర్టీ ఆఫ్ లెజెండర్స్ పాలినామియల్. మనం ఆల్రెడీ ఆర్థోగోనల్ ప్రాపర్టీస్ హెర్మైట్ పాలినామియల్ చేసాం, తర్వాత లిగ్రే పాలినామియల్ చేసాము. ఇప్పుడు లెజెండర్స్ పాలినామియల్కి ఆర్థోగోనల్ ప్రాపర్టీస్. సో ఎలా ఇస్తారంటే క్వశ్చన్ ఎలా ఇవ్వచ్చు అంటే స్టేట్ అండ్ ప్రూవ్ ఆర్థోగోనల్ ప్రాపర్టీస్ ఆఫ్ హెర్మైట్ పాలినామియల్ అని ఇవ్వచ్చు. డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చేవచ్చు వాళ్ళు. ప్రూవ్ దట్ ఇంటిగ్రల్ -1 to 1 Pn of x into Pm of x dx is equals to 0 for m not equal to n. 2 by 2n plus 1 for m is equals to n. This is the orthogonal properties of Legendre's polynomial. My integral -1 to 1 Pn of x into Pm of x dx equal to 0 ఎప్పుడు అవుతుందంటే m not equal to n 0 అవుతుంది, m equal to n కి 2 by 2n plus 1 అవుతుంది. రాసుకోండి, అది మనం ప్రూవ్ చేయాలి. దీన్ని ఇంకొకటిగా వేస్తారంటే ఆర్ ప్రూవ్ దట్ ఈ రకాలుగా ఇవ్వచ్చు. ప్రూవ్ దట్ ఇక్కడ -1 to 1 Pn of x into Pm of x dx is equals to 2 by 2n plus 1 into delta mn, where delta mn is equals to 0 for if m not equal to n, 1 if m is equals to n. Canonical delta అంటారు ఇక్కడ. delta mn is called canonical delta. delta mn is called canonical delta. సో ఇలా కూడా అడగచ్చు. ఇక్కడ చూడండి, డెల్టా mn వాల్యూ m నాట్ ఈక్వల్ టు 0 అంటే 0 రాస్తే 2 by 2n plus 1 into 0 వస్తుంది, సరిపోయింది. అదే m ఈక్వల్ టు n కి 1, సో ఇక్కడ 1 రాస్తే 2 by 2n plus 1 into 1. లాగా అర్థమైందా? సో డెల్టా mn ఈజ్ canonical డెల్టా. ఈ డెల్టా mnని ఆల్సో ఎలా రాస్తామంటే డెల్టా nm అని ఆర్ డెల్టా పవర్ nm అని ఇలా కూడా సూచిస్తాం. ఎలా సూచిస్తున్నాం అంటే mn అలాగే. సో ఇది దిస్ ఈస్ ద ఆర్థోగోనల్ ప్రాపర్టీస్ ఆఫ్ లెజెండర్స్ పాలినామియల్. ఇంటిగ్రల్ -1 to 1 Pn of x into Pm of x dx ఈక్వల్ టు 0 ఎప్పుడు అవుతుంది, m వాల్యూ n వాల్యూ సమానం కానప్పుడు. m ఈక్వల్ టు n అయినప్పుడు 2 by 2n plus 1. దీన్ని ఇలా సూచిస్తాము, రాసుకోండి. దిస్ ఈజ్ లెజెండర్స్ ఆర్థోగోనల్ ప్రాపర్టీస్ ఆఫ్ లెజెండర్స్ పాలినామియల్. ప్రూఫ్ చేద్దాము, జాగ్రత్తగా వినండి. 10 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి వాళ్ళకి ఇచ్చేస్తారు, రిజల్ట్ ఇస్తారు, మనం ప్రూవ్ చేయాలి. ఒక్కోసారి స్టేట్ అండ్ ప్రూవ్ అని అడుగుతారు, ఎలా ఇచ్చినా మనం చేయగలగాలి. ఓకేనమ్మా, రఫ్ చేసేస్తున్నాను. ప్రూవ్ చేద్దాము జాగ్రత్తగా, స్టెప్ బై స్టెప్ చేద్దాము, జాగ్రత్తగా వినండి. సరే, మనం ప్రూవ్ చేయవలసిన రిజల్ట్ ఇక్కడ రాసుకుందాము. ఇంటిగ్రల్ -1 to 1 Pn of x into Pm of x dx is equals to 0 if m not equal to n, 1 కాదు 2 by 2n plus 1 if m is equals to n కదా. ఈ రిజల్ట్ అలా పక్కన రాసుకోండి, మనం ప్రూవ్ చేయాలి. చేద్దాము, స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో ఇక్కడ కేస్ 1 సొల్యూషన్. కేస్ 1
కేస్ 1లో మనం ఏం చేద్దామంటే m⧧n తీసుకుందాం. సో చూడండి, సపోజ్ m⧧n. ఓకేనా? ఇక్కడ 2 లెజెండర్స్ పాలినామియల్ ఉన్నాయి. లెజెండర్స్ పాలినామియల్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. we know that Pn of x and Pm of x satisfies Legendre's equation. So Legendre's general equation ఏంటి? 1 - x² into y double dash minus 2x into y dash plus n into n plus 1 into yn of x is equal to 0. This is Legendre's equation into y. ఇది Legendre's equation. So 1 - x² into Pn double dash y double dash minus 2x into y dash plus n into n plus 1 రాసుకుందాం. సో అర్థమైందా? 1 - x² into y double dash minus 2x into y dash plus n into n plus 1 into y is equals to 0. This is Legendre's equation. ఈ Legendre's equation ని ఈ రెండు Legendre's పాలినామియల్ సాటిస్ఫై చేస్తాయి. అంటే దీన్ని ఏమని రాయొచ్చు అంటే, సో 1 implies ఏమని రాయొచ్చు? 1 - x² into Pn double dash of x minus 2x into Pn dash of x plus n into n plus 1 into Pn of x equal to 0. అది ఫస్ట్. రెండోది 1 - x² into Pm double dash of x minus 2x into Pm dash of x plus n into n plus 1 into Pm of x is equals to 0. అలాగా మనం y బదులు ఫస్ట్ Pn రాయాలి, తర్వాత Pm రాయాలి. y బదులు Pn రాస్తే Pn double dash of x minus 2x into Pn dash of x plus n into n plus 1 into Pn of x is equals to 0. అలా Pm రాస్తే Pm dash of x double dash of x minus 2x into Pm dash of x plus m into m plus 1 m into m plus 1 అలాగే into Pn of x రాసుకోండి. అర్థమైందమ్మా? ఇప్పుడు ఏం చేద్దామంటే దీని ఈక్వేషన్ 2 అనుకోండి, ఇది ఈక్వేషన్ 3 అని. ఇక్కడ దాకా అర్థమైంది కదా, క్లియర్ కదా? సో ఇది మనం ప్రూవ్ చేయాలి. దీనికోసం మనం Legendre's ఈక్వేషన్ తీసుకున్నాం. దీన్ని మనం Legendre's ఈక్వేషన్ అంటాం. 1 - x² into y double dash minus 2x y dash plus n into n plus 1 into y equal to 0 ని Legendre's ఈక్వేషన్ అంటాము. సో 1 - x² into y అంటే Pn double dash of x minus 2x into Pn dash of x plus n into n plus 1 into Pn of x equal to 0. అలాగే Pm రాయాలి. అర్థమైందామా? రాసుకో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ దాకా అర్థమైందా? ఇప్పుడు కేస్ 1లో m⧧n చేస్తున్నాం, ఆన్సర్ మనకి 0 రావాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈక్వేషన్ 2ని Pm తోని, ఈక్వేషన్ 3ని Pn తోని మల్టిప్లై చేద్దాం. ఈక్వేషన్ 2ని Pm తో మల్టిప్లై చేయండి, Pm of x. అప్పుడు 2 ఇంప్లైస్ ఏమొస్తుంది? అప్పుడు 1 - x² into Pn double dash of x into Pm of x minus 2x into Pn dash of x into Pm of x plus n into n plus 1 into Pn of x into Pm of x is equals to 0. అలాగా ఈక్వేషన్ 2ని Pm of x తో మల్టిప్లై చేయండి. అలాగే ఈక్వేషన్ 3ని దేంతో మల్టిప్లై చేయాలి?
పిఎన్ ఆఫ్ ఎక్స్ ఆపోజిట్ అనమాట. అలా మల్టిప్లై చేయండి. సో ఏమొస్తున్నప్పుడు దట్ ఇంప్లైస్ 3 ఇంప్లైస్ సో ఏమొస్తుంది 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ పిఎం డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ పిఎన్ ఆఫ్ ఎక్స్. అర్థమైందా? ఆపోజిట్ కదా, మైనస్ 2x ఇంటూ పిఎం డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ పిఎం ఆఫ్ ఎక్స్ ప్లస్ m ఇంటూ m ప్లస్ 1 ఇంటూ పిఎం ఆఫ్ ఎక్స్ ఇంటూ p ఎంతో కదమ్మా n పిఎన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని ఈక్వేషన్ దీని 4 అనండి, దీని 5 అనండి. ఇక్కడ దాకా అర్థమైందా? జస్ట్ మనం ఏం చేసామంటే ఈక్వేషన్ 2ని పిఎం ఆఫ్ ఎక్స్ తోటి ఈక్వేషన్ 3ని పిఎన్ ఆఫ్ ఎక్స్ తోటి మల్టిప్లై చేస్తాం. అర్థమైతే దాకా ఇప్పుడు ఏం చేద్దామంటే 5 మైనస్ 4 చేయండి. 5లోంచి 4ని తీసేద్దాం. ఎల్హెచ్ఎస్ ఏంటిది? దీంట్లో తీసేస్తున్నాం. రెండింటిలో కామన్గా ఉంది. ఫస్ట్ టైంలో 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కామన్గా ఉంది. అంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే దీంట్లో తీసేస్తున్నాం. అప్పుడు ఏమొస్తుంది? పిఎం డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ పిఎన్ ఆఫ్ ఎక్స్ మైనస్ పిఎన్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ పిఎం ఆఫ్ ఎక్స్. అంతే కదా ఫస్ట్ది. రెండోది మళ్ళీ దీంట్లో దీన్ని తీసేస్తున్నాం. అవునామా? అంటే ఫస్ట్ మైనస్, తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. అంటే రెండోది ఏమొస్తుంది? మైనస్. రెండింటిలో కామన్ ఏముంది? 2x ఇంటూ మైనస్ 2x ఇంటూ ఏమొస్తుంది ఇక్కడ? పిఎం డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ పిఎన్ ఆఫ్ ఎక్స్. అర్థమైందా? ఇక్కడ మైనస్లో మనం మైనస్ చేస్తున్నాం కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతున్నామా? ప్లస్ అవుతుంది. కానీ ఇక్కడ మైనస్ 2x కామన్ తీసాము కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. మైనస్ పిఎన్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ పిఎం ఆఫ్ ఎక్స్. ఇది సెకండ్. అర్థమైందామా? నెక్స్ట్ దీంట్లో నేను తీసేస్తాం. రెండింటిలో కామన్గా ఉంది. పిఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ పిఎం ఆఫ్ ఎక్స్ కామన్గా ఉంది. అంటే ఏమొస్తున్నప్పుడు ప్లస్ m ఇంటూ m ప్లస్ 1 మైనస్ n ఇంటూ n ప్లస్ 1 అంతేనా? ఇంటూ పిఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ పిఎం ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఏమైనా అర్థమైందా? సో ఇక్కడ దీంట్లో నుంచి తీసేస్తున్నాము. ఫస్ట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కామన్గా వస్తుంది. ఇది మైనస్ ఇది రాస్తాం. తర్వాత మైనస్ 2x కామన్ తీయండి. అప్పుడు ఇది మైనస్ ఇది రాస్తాం. తర్వాత దీంట్లో నుంచి చేసేసినప్పుడు పిఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ పిఎం ఆఫ్ ఎక్స్ కామన్ m ఇంటూ m ప్లస్ 1 మైనస్ n ఇంటూ n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. అక్కడ దాకా రాసుకోండి. అర్థం దాకా ఏం చేసాం? రఫ్ చేయడమా? అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేద్దామంటే జాగ్రత్తగా వినండి. మొత్తానికి ఆన్సర్ తెప్పించాలి. దట్ ఈక్వల్ టు దట్ ఇంప్లైస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ చూడండి పిఎన్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ పిఎన్ ఆఫ్ ఎక్స్ మైనస్ పిఎన్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ పిఎం ఆఫ్ ఎక్స్. అంటే ఒకటి డెరివేటివ్ చేసాం, ఇంకోటి డెరివేటివ్ చేయలేదు. దానికి ఆపోజిట్ డెరివేటివ్ చేసాం, ఇది డెరివేటివ్ చేయలేదు. అంటే దీన్ని ఏమని రాయొచ్చు అంటే dy dx ఆఫ్ పిఎం డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ పిఎన్ ఆఫ్ ఎక్స్ మైనస్ పిఎన్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ పిఎం ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. ఎందుకంటే డెరివేటివ్ ఆఫ్ యూవి చేస్తే యూ ఇంటూ వి డెరివేటివ్ ఇగో వచ్చింది కదా, ప్లస్ వి ఇంటూ యూ డెరివేటివ్ ఇగో. అర్థమైందా? చాలే రాసుకోండి.
అర్థమైందమ్మా? ఈ డబల్ డాష్లో ఒక డెరివేటివ్ బయట రాయిస్తాం. యూవి డెరివేటివ్ ఆఫ్ యూవి అప్లై చేస్తాం, మళ్ళీ ఇదే వస్తుంది, చెక్ చేసుకోండి రాస్తే. అర్థమైందా? ఒక డాష్ తీస్తాం. నెక్స్ట్ మైనస్ 2x ఇంటూ pm డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ pn ఆఫ్ ఎక్స్ మైనస్ pn డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ pm ఆఫ్ ఎక్స్. అర్థమైందా? అలా రాస్తాం. నెక్స్ట్ ప్లస్ మల్టిప్లై చేసింది, మల్టిప్లై చేస్తే m ఇంటూ m స్క్వేర్ ప్లస్ m మైనస్ m స్క్వేర్ మైనస్ n ఇంటూ pn ఆఫ్ ఎక్స్ ఇంటూ pm ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంతే. జస్ట్ మనం డెరివేట్ చేసుకుంటూ వస్తున్నాం, అంతే. డెరివేషన్ రాసుకోండి. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ దాకా అర్థమైంది, ఏం చేసాము. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయొచ్చు అని జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ దిస్ టర్మ్ మైనస్ డెరివేటివ్ ఆఫ్ దిస్ టర్మ్ ఇంటూ మళ్ళీ సేమ్ టర్మ్. అంటే ఇది మళ్ళీ యూవీ రూపంలో ఉంది. అంటే దీని మొత్తాన్ని ఏమని రాయొచ్చు అంటే dy dx ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ pm డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ pn ఆఫ్ ఎక్స్ మైనస్ pn డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ pm ఆఫ్ ఎక్స్. అలా రాయచ్చమ్మా. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎలాగో చూడండి, సరిపోయిందో చూడండి. డెరివేటివ్ ఆఫ్ u ఇంటూ v, u ఇంటూ v డెరివేటివ్ అంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ దిస్ టర్మ్. ఇగో వచ్చింది ఫస్ట్, ఇగో 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ దిస్ టర్మ్ ప్లస్ u ఇంటూ v, ఇగో ప్లస్ v ఇంటూ యూ డాష్. ఇదంతా రాయిస్తాం, ఇగో ఇదంతా రాయిస్తాం ఇంటూ యూ డాష్. దీని డెరివేటివ్ 1x 0 మైనస్ 2x మైనస్ 2 వచ్చింది లేదా. అంటే దీని మొత్తాన్ని ఏమని రాయొచ్చు డెరివేటివ్ ఆఫ్ u ఇంటూ v అని రాయొచ్చు. అర్థమవుతుందా ఏం చేసాము? m ఇది అర్థమవుతుందా? ఈజ్ ఈక్వల్స్ టు దీని మొత్తం అంటే పట్టుకోవాలి, అంటే పట్టుకోకపోతే మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. సెకండ్ ఏమొస్తుంది m స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ మైనస్ m స్క్వేర్ తర్వాత ప్లస్ n మైనస్ m ఇంటూ pn ఆఫ్ ఎక్స్ ఇంటూ pm ఆఫ్ ఎక్స్. రాసుకో. అర్థమైంది దాకా? అర్థమైందా? నెక్స్ట్ స్టెప్లో బాగా క్లారిటీగా అర్థమవుతుందా? ఇప్పుడు ఎం స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాయండి. అది ముందు రాసేద్దాము. బోర్డు చూడండి, కనిపిస్తుందా బోర్డు ఏదైనా? సో జాగ్రత్తగా వినండి. సో ఇక్కడది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే దీన్ని ఏమని రాయొచ్చు ఎన్ ప్లస్ ఎం ఇంటూ ఎన్ మైనస్ ఎం వచ్చేసి ఎన్ ప్లస్ ఎం ఇంటూ ఎన్ మైనస్ ఎం. మళ్ళీ ఇక్కడ ఎన్ మైనస్ ఎం కామన్ వచ్చేస్తుంది. అంటే దీన్ని ఏమని రాయొచ్చు అంటే ముందు ఆర్హెచ్ఎస్ రాసేద్దాం. ఎన్ మైనస్ ఎం కామన్ తీసింది, తీస్తే ఇక్కడ ఏమొస్తుంది ఎన్ ప్లస్ ఎం ఆర్ ఎన్ ప్లస్ ఎన్ ప్లస్ 1 మిగులుతుంది ఇంటూ పిఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ పిఎం ఆఫ్ ఎక్స్. ఇది ఆర్హెచ్ఎస్ ముందు రాసేద్దాం. మైనస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ తర్వాత ఇది తర్వాత డివై డిఎక్స్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ pm dash of x into pn of x minus pn dash of x into pm of x. మీరు అర్థమైంది రాసాను. ఇది చూడండి, మీకు డౌట్ వస్తే ఎం స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ అంటే ఎన్ ప్లస్ ఎం ఇంటూ ఎన్ మైనస్ ఎం అని రాయచ్చా? దీన్ని రాయచ్చు. ప్లస్ ఎన్ మైనస్ ఎం ఉందా? ఎన్ మైనస్ ఎం ఉంది. ఈ రెండింటిలో ఏం కామన్ తీసాం? ఎన్ మైనస్ ఎం కామన్ తీయండి. ఎన్ మైనస్ ఎం కామన్ తీసేస్తే ఇక్కడ ఏముంటుంది ఎన్ ప్లస్ ఎం ఉంది, ఇక్కడ ఏముంది 1 ఉంది ప్లస్ 1. చూడండి అది వచ్చింది ఎన్ మైనస్ ఎం ఇంటూ ఎన్ ప్లస్ 1. నేను
ఎన్ ప్లస్ ఎం ప్లస్ 1 రాసాం. ఎలా రాసినా ఒకటే, రెండిట్లో ఎలా అయినా ఒకటే. సో ఎన్ ప్లస్ ఎం ప్లస్ 1 రెండిట్లో ఎలా రాసినా ఇది ఎల్హెచ్ ఆర్హెచ్స్ రాశాను అంటే తేడా. అర్థమైంది ఎలా రాశాను రాసుకోండి. ఇప్పుడు రెండు వైపులా ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. అర్థమైందమ్మా ఇక్కడ దాకా? జస్ట్ మనం డెరివేటివ్ చేసుకుంటూ వెళ్ళడమే అంతే, జస్ట్ యూజువల్ డెరివేటివ్. నౌ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ విత్ లిమిట్స్ -1 to +1. సో ఇంటిగ్రేటింగ్ with respect to x with limits -1 to +1. అప్పుడు ఎలా వస్తుంది? ఇంటిగ్రల్ చేస్తే ఇది కాన్స్టెంట్. సో n మైనస్ m ఇంటూ n ప్లస్ m ప్లస్ 1 ఇంటూ ఇంటిగ్రల్ -1 to 1 pn ఆఫ్ x ఇంటూ pm ఆఫ్ x dx. అలా ఇంటిగ్రేషన్ చేస్తాం. ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్లో ఇంటిగ్రేషను, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ -1 to 1 dy dx ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్ ఇంటూ pm డాష్ ఆఫ్ x ఇంటూ pn ఆఫ్ x మైనస్ pn డాష్ ఆఫ్ x ఇంటూ pm ఆఫ్ x. అర్థమైందమ్మా? అలా చేయాలి, రాసుకుంటారు. జస్ట్ మనం ఇంటిగ్రేషన్ చేసాం రెండు వైపులా -1 to 1 తీసుకుని. అర్థమైందా? నెక్స్ట్ స్టెప్ బోర్డు చూడండి, జాగ్రత్తగా వినండి. చూడండి ఇది ఎలా రాసేద్దాము. ఎల్హెచ్ఎస్ మనం ఏం చేయలేము. n మైనస్ m ఇంటూ n మైనస్ m ప్లస్ 1 ఇంటూ ఇంటిగ్రల్ -1 to 1 pn ఆఫ్ x ఇంటూ pm ఆఫ్ x dx ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఇంటిగ్రేషన్ డెరివేటివ్ క్యాన్సిల్ అయిపోతాయి, అవునా? అప్పుడు ఏమొస్తుంది? ఇంకా డెరివేటివ్ ఉండదు, ఇంటిగ్రేషన్ కూడా ఉండదు. అప్పుడు ఏమొస్తుంది? 1 మైనస్ x స్క్వేర్ ఇంటూ pn డాష్ ఆఫ్ x ఇంటూ pm ఆఫ్ x మైనస్ pm డాష్ ఆఫ్ x ఇంటూ ఫస్ట్ pm డాష్ ఆఫ్ x ఇంటూ pn ఆఫ్ x మైనస్ pn డాష్ ఆఫ్ x ఇంటూ pm ఆఫ్ x -1 to +1. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. ఇక్కడ అప్పర్ లిమిట్ 1 రాయండి, ముందు x బదులు 1 రాసింది, అప్పుడు 1 మైనస్ 1 0, అంటే మొత్తం టర్మ్ 0. అప్పర్ లిమిట్ -1 రాయండి, x బదులు -1 హోల్ స్క్వేర్ +1, మళ్ళీ 1 మైనస్ 1 0. సో మొత్తం 0 వస్తుంది. అంటే ఇప్పుడు n మైనస్ m ఇంటూ n ప్లస్ m కాన్స్టెంట్ ఇక్కడ గుణిస్తుంది, కోసం భాగిస్తుంది, మళ్ళీ 0 అయిపోతుంది. దేర్ఫోర్ ఏం చెప్పచ్చమ్మా? లాస్ట్ స్టెప్లో మనం దేర్ఫోర్ ఇంటిగ్రల్ -1 to 1 pn ఆఫ్ x ఇంటూ pm ఆఫ్ x dx ఈజ్ ఈక్వల్స్ టు ఈ టర్మ్ తీసుకొచ్చిన 0 ఇదంతా దే కేసు. ఫర్ m నాట్ ఈక్వల్ టు n, ఫస్ట్ కండిషన్. ఫర్ m నాట్ ఈక్వల్ టు n ఇంటిగ్రల్ -1 to 1 pn ఆఫ్ x ఇంటూ pm ఆఫ్ x dx ఈక్వల్ టు 0 చేయాలి, ఫస్ట్ కండిషన్. రెండోది m ఈక్వల్ టు n కండిషన్ తీసుకుని రెండో చేద్దాము, అక్కడ దాకా రాసుకోండి. ఇది ఫస్ట్ కేసు అనమాట. ఫర్ m నాట్ ఈక్వల్ టు n రాసుకోండి. సో సెకండ్ కేస్ 2 నెక్స్ట్ క్లాస్లో మధ్యాహ్నం క్లాస్లో చెప్తాను. థ్యాంక్ యూ.